నమస్కారం, మీరు చూస్తుంది Y9 న్యూస్. తాజా వార్తల ప్రపంచంలోకి స్వాగతం. సీతలాంబ సమేత పోలేరమ్మ తల్లి జాతరకు అగ్రతాంబూలం ఘనంగా ప్రారంభమైన ఏర్పాట్లు. తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ సాలికాలంలో ఆగస్టు 5-6 తేదీలో అత్యంత వైభవంగా నిర్వహించనున్న శ్రీ శ్రీ సీతారాంబ సమేత పోలేరమ్మ తల్లి జాతర ఏర్పాట్లు మంగళవారం అగ్రతాంబూల కార్యక్రమంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. జాతర నిర్వహణలో భాగంగా సంప్రదాయబద్ధంగా పని బాపటాలకు అగ్రతాంబూలాన్ని అందజేసి ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సాలికాలని గ్రామ పెద్దలు, జాతర సమన్వయకర్తలు చింతకించుల వెంకటయ్య, బోడిచెర్ల బాబురావు, జాతర కమిటీ చైర్మన్ చింతకించుల సురేష్, వైస్ చైర్మన్ బొమ్మిశెట్టి కరుణాకర్ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ అమ్మవారి జాతరను తమ సొంత పండుగగా భావించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. భక్తుల సహకారంతో ఈ ఏడాది మొదటగా నిర్వహిస్తున్న జాతరను మరింత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతర కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. జాతర ఏర్పాట్లలో అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటూ విజయవంతానికి తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. దగ్గరుండి సహకరిస్తాము, బాగా జరిపించాలి. కలిసి ఎవరు కోపడకుండా జై పోలరే, జై పోలరే, జై పోలరే, జై పోలరే, జై పోలరే, జై పోలరే. మీరుండి మాకు తెలిసిన విషయాలు, తెలియని విషయాలు అన్ని చెప్పి దగ్గరుండి అంగరంగ వైభవంగా జరిపించాల్సింది గ్రామ ప్రజల తరఫు నుంచి పట్టుకోండి ఇద్దరు. అబ్బాయి కూడా అందరూ చేతులు అటు పట్టుకొని మాలకి మాయరు కూడా మా జాతరని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. మేము గారు మీ ఊరికి ఒక తల్లి బిడ్డలాగా వచ్చి ఏడే బిడ్డలము మీరు మహోత్సవానికి సంబంధించి తాంబూల కార్యక్రమం జరిగింది. మాకు గ్రామ సమన్వయకర్తలు చింతకింజల వెంకటయ్య గారు, బొడిచెల్ల బాబు గారు, ఇంకొక గ్రామ సమన్వయకర్త కొన్ని కారణాల వల్ల విదేశీ పర్యటనకు పోయినారు, అతను లేరు. కానీ వీళ్ళిద్దరూ ముందుండి నాకు వైస్ చైర్మన్కి తాంబూల కార్యక్రమం ఇచ్చినారు. మేము తాంబూల కార్యక్రమం సాకులోళ్ళకి, ఎట్టోళ్ళకి, కుమ్మరోళ్ళకి, ఆసాదోళ్ళకి ఇచ్చినాము. ఈరోజు తొలిచాటు కార్యక్రమం ఉంది. రాత్రి 9:30 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ కార్యక్రమంలో జాతరకు సంబంధించి ప్రతి ఒక్క కమిటీ మెంబరు, ప్రతి ఒక్క గ్రామస్తులు ఈ జాతర మహోత్సవాన్ని ప్రతి ఇంటి పండుగగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ సహకరించాల్సిందిగా కోరడమైంది. ఇప్పటి వరకు మీ సహకారం చాలా అద్భుతంగా ఉంది. ఇంకా కూడా జాతర అయ్యేంత వరకు ప్రతి ఒక్కరు ఇదే విధంగా సహకరించాలని కోరుచున్నాము. ఇంకపోతే ఈరోజు రాత్రి 9:30 గంటలకి మొదటి చాటు
స్టార్ట్ అవుతుంది. కావున ఈ కార్యక్రమంలో కూడా ప్రతి కమిటీ మెంబరు, ప్రతి గ్రామస్తులు పాల్గొనవలసిందిగా కోరడమే. జై ప్రజలకి, అలాగే ఎలక్ట్రానిక్ మీడియాకి, అలాగే గ్రామస్తులందరికీ కూడా నమస్కారము. ఈరోజు మన సాలి కాలనీ చరిత్రలో ఎంతో శుభదినము. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా ఇంతకుముందు వెంకటగిరి జాతరలో భాగమై ఉండేవాళ్ళము. వెంకటగిరి జాతరనే మా ఊరి జాతరగా చూస్తూ చేసుకునే వాళ్ళము. ఈరోజు స్వయంగా సాలి కాలనీ జాతర అనేది ఫస్ట్ మొదలుపెట్టి చేస్తున్నాము. వెంకటగిరి జాతర ఎటువంటి సాంప్రదాయాలు విధానాలతో జరుగుతుందో అటువంటి పద్ధతులు సాంప్రదాయాలనే తెలుసుకొని మన సాలి కాలనీ జాతరను కూడా జరిపిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు మనము అందరికీ కూడా తాంబూల కార్యక్రమం అనేది మొదలుపెట్టి సాంప్రదాయబద్ధంగా చేస్తున్నాము. అలాగే ఈరోజు తొలి చాటింపు కార్యక్రమం కూడా జరుగుతుంది. తర్వాత 29వ తేదీ రెండో చాటింపు ఉంటుంది. అలాగే ఆగస్టు 2వ తేదీ ఆదివారం నుంచి ఘట్టోత్సవము, ఆగస్టు 5, 6 తారీఖుల్లో జాతర మహోత్సవము రంగరంగ వైభవంగా కూడా జరుగుతుంది. ఈ రోజు నుంచి మా సాలి కాలనీలో జాతర మైల్ అనేది ఉంటుంది. మన సాలి కాలనీ గ్రామంలో ఎక్కడా కూడా పెళ్ళిళ్ళు, శుభకార్యాలు, గృహప్రవేశాలు లాంటివి ఏమీ కూడా ఉండవు. ఇక్కడ జరగాల్సిన ఒకే ఒక కార్యక్రమము అమ్మవారి జాతర మాత్రమే ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ అమ్మవారి జాతర మహోత్సవంలో పాల్గొని మేమందరం కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే ప్రతి పుర ప్రజలు, అలాగే అమ్మవారి భక్తులు ఎక్కడ ఉన్నా కూడా మా సాలి కాలనీ జాతరకి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపా కటాక్షములు పొందవలసిందిగా కూడా తెలియజేస్తున్నాము.